So next we take another question in trigonometry in Telangana ESET 2020 in shift 1 అనేది. సో దీనిలో ఒక రెండో క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ ESET 2020లో ట్రిగ్నోమెట్రీ టాపిక్ నుంచి θ1, θ2 are solutions of the equation, then cos 2θ plus 2 sin 2θ equal to 3 and tan θ1 not equal tan θ2, then cot θ1 into cot θ2 equal. ఇలా θ1 θ2 are two solutions అంటే మనకి తెలిసి ముందు ఈక్వేషన్ ని ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో రాసుకున్న తర్వాత మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ b బై a ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c బై a ఆ ఫామ్ లో మార్చుకొని మనం ఆ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో అడిగింది కాట్లోది కాబట్టి దీన్ని కాట్లో మార్చడం కంటే ముందు tan లో మార్చుకుందాం. సో cos 2θ అంటే మనకి tan లో 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకే, sin 2θ అంటే 2 2s 2 into 2 tan θ బై 1 plus tan square θ ఈక్వల్ టు 3. సో ఎల్సిఎం 1 plus tan square θ కాబట్టి సింప్లిఫికేషన్ చేస్తే 1 minus tan square θ plus 2 2s 4 tan θ. ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే 3 plus 3 tan square θ అనేది వస్తుంది. దీన్ని మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో కనుక రాయగలిగినట్లయితే మైనస్ tan square θ అని RHS పంపిస్తే 4 tan square θ. ఈ 4 tan θ ఇటు వస్తుంది అనుకోండి, మైనస్ 4 tan θ. ఇవన్నీ ఇటు వచ్చింది అనుకోండి, 3 minus 1 ఎంత అవుతుంది, ప్లస్ 2 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో మారింది, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫామ్ లో మారుతుంది. సో మనం θ1 θ2 అనేవి టూ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అనుకున్నట్లయితే ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందంటే ఫార్ములా tan θ1 ఇంటూ tan θ2 ఈక్వల్. ఇక్కడ θ1 θ2 తీసుకున్న తర్వాత ప్రాబ్లం tan లో ఉంది కాబట్టి tan θ1 tan θ2 గా రాసుకుంటాం నాన్న. మామూలుగా ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 అయితే ఆల్ఫా ఇంటూ బీటా అంటారు రూట్స్ అయితే ఫార్ములా ఏమవుతుందంటే c బై a అవుతుంది. హియర్ c ఎంత 2 అవుతుంది, a ఎంత అవుతుంది 4 అవుతుంది. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 1/2. చాలా మంది ఆప్షన్స్ లో ఈ ఆన్సర్ చూసి కరెక్టే అని 1/2 అని టిక్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే cot θ1 cot θ2. సో cot θ1 ఇంటూ cot θ2 ఏమవుతుంది అంటే దీన్ని రెసిప్రోకల్ చేయడం అంటే cot θ1 cot θ2 ఈక్వల్ టు 1/2 అయితే అంటే cot θ ఈక్వల్ 1/tan θ1 ఇంటూ tan θ2 కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 2 అనేది అవుతుంది. చాలా మంది తొందరపాటుతో అంటే చివరి దాకా చేసి మిస్టేక్ చేసిన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు. కొంచెం జాగ్రత్తగా, ఈ సెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి మరీ డైరెక్ట్ సొల్యూషన్స్ లాంటివి ఏమి ఇవ్వడం జరగదు. Next we take another question in trigonometry. If tan inverse of 1 minus x by 1 plus x equal to 1/2 tan inverse x, then the value of x is. యాక్చువల్ గా అయితే తెలంగాణ ESET పేపర్ లో ఏది డైరెక్ట్ క్వశ్చన్ ఉండదు. పేపర్స్ లో క్వశ్చన్స్ అన్ని కనీసం 1.5 minute బాగా హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళే చేయగలుగుతారు తప్ప డైరెక్ట్ ఆన్సర్స్ అనేవి చేయడం కష్టం. అటువంటి బిట్స్ అనేవి వస్తే 1-2 ఉంటాయి. మన కంపేర్ టు ఏపీ ESET వచ్చేటప్పటికి అంత హార్డ్నెస్ ఉండదు బిట్స్ విషయంలో. సో కొంచెం వాల్యుబుల్ చేయాలి. ఇది యాక్చువల్గా క్వశ్చన్ చేయాలి అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ని 1/2 tan ఇన్వర్స్ ఎక్స్ చాలా సింప్లిఫై చేయాలి. మనం ఈ క్వశ్చన్ సింపుల్ గా ఆప్షన్స్ బేస్డ్కి వెళ్ళిపోతాం. ఆప్షన్స్ బేస్డ్కి ఎలా వెళ్తామంటే ఇక్కడ ఆప్షన్ 1 ఉంది కదా, ఆప్షన్ 1 లో ఉన్న 0ని రెండు వైపులో సబ్స్టిట్యూషన్ కనుక చేసినట్లయితే అంటే ఆ సబ్స్టిట్యూషన్ దేని బదులు చేస్తాం, x ఈక్వల్ 0 కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే LHS ఈక్వల్ టు RHS రావాలి. x ఈక్వల్ 0 పెట్టామనుకోండి 1 minus 0 1 plus 0 అంటే tan ఇన్వర్స్ 1 అంటే ఎంత వస్తుంది 5/4 వస్తుంది. ఓకే, RHS ఎంత వస్తుంది చూడండి 1/2. tan ఇన్వర్స్ 0 అంటే ఎంత 0 వస్తుంది. అంటే రెండు ఈక్వల్ అయినాయా, ఈక్వల్ కాదు అంటే ఆప్షన్ 1 కూడా కాదు. ఓకే, ఆప్షన్ 4 రాంగ్ గా రాసినట్టున్నా. ఐ థింక్ ఆప్షన్ 4 వచ్చేటప్పటికి ఇది 2 నాన్న.
నెక్స్ట్ ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆప్షన్ 2 కూడా చెక్ చేస్తుంది, ఆప్షన్ 4 కూడా చెక్ చేస్తున్నా చూడండి. అంటే ముందు మనం ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకోవడం కంటే మామూలుగా ఇంటీజర్స్ ఇవి తీసుకోవడం వల్ల త్వరగా ప్రాబ్లం అనేది సాల్వబుల్ అయిపోతుంది. 0 చెక్ చేసేసాం, తర్వాత 2 చెక్ చేద్దాం చూడండి. 2 అనేది మనం x ఈక్వల్ టు 2 అనేది చెక్ చేస్తే ముందు LHS లో పెడదాం. LHS లో పెడితే 1 మైనస్ 2 ఎంత, 1 మైనస్ 2 మైనస్ 1 బై 1 ప్లస్ 2 ఎంత 3, అంటే tan ఇన్వర్స్ మైనస్ tan ఇన్వర్స్ 1 బై 3 ఈక్వల్ టు 1 బై 2 tan ఇన్వర్స్ 2. ఇక్కడ tan ఇన్వర్స్ 2 వచ్చేటప్పటికి వాల్యూ అనేది అసలు డిఫైన్ చేయలేం, ఎందుకంటే మన వాల్యూస్ ఎప్పుడు -1 నుంచి +1 కి మాత్రమే డిఫైన్ చేయగలం తప్ప ఈ వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేం. -1 నుంచి +1 కి వాల్యూని డిఫైన్ చేయగలం. ఈ 1 అనేది 2 అనేది 1 కన్నా ఎక్కువ, అంటే ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన ఆప్షన్ 2 ఒకటి, ఆప్షన్ 3 ఒకటి. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ 2 వచ్చేటప్పటికి x ఈక్వల్ ఎంత తీసుకుందాం, 1/√3 తీసుకుందాం. 1/√3 తీసుకుని సబ్స్టిట్యూషన్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ 1/√3 డివైడెడ్ బై 1 ప్లస్ 1/√3. దీని కనుక మనం సింప్లిఫికేషన్ కనుక చేయగలిగినట్లయితే tan ఇన్వర్స్ √3 మైనస్ 1/√3 ప్లస్ 1. ఇది tan ఇన్వర్స్ √3 మైనస్ 1/√3 ప్లస్. ఇది మీరు సింప్లిఫై కనుక చేసినట్లయితే √3 మైనస్ 1/√3 ప్లస్ 1, దీని వాల్యూ ఎంత అంటే నన్ను tan 15 డిగ్రీస్ వాల్యూ, tan ఇన్వర్స్ tan 15 డిగ్రీస్ వాల్యూ ఎలా చెప్పగలిగాను అంటే మనకి sin 15 డిగ్రీస్ వాల్యూ √3 మైనస్ 1/2√3, cos 15 వాల్యూ √3 ప్లస్ 1/2√2. ఆ √2 క్యాన్సిల్ అయితే tan 15 డిగ్రీస్ వాల్యూ అవుతుంది. ఫైనల్ గా దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది, 15 డిగ్రీస్ వచ్చింది. తర్వాత మనం RHS కనుక చెక్ చేస్తే 1/2 tan ఇన్వర్స్ x రాదు, అంటే 1/2 tan ఇన్వర్స్ x అంటే ఎంత, 1/√3. అంటే మనం LHS ఈక్వల్ టు RHS రావాలి కదా, పెడితే tan ఇన్వర్స్ 1/√3 అంటే 30 డిగ్రీస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది, 15 డిగ్రీస్ వస్తుంది. సో LHS ఈక్వల్ టు ఎంత అయింది, RHS అయింది. కాబట్టి ఎప్పుడు x ఈక్వల్ టు 1/√3, x ఈక్వల్ టు 1/√3 ఆప్షన్ తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క గివెన్ ప్రాబ్లం అనేది సాటిస్ఫై అయింది. కాబట్టి ఆన్సర్ x ఈక్వల్ టు ఎంత, 1/√3. ఒకవేళ 1/√3 కూడా చెక్ కరెక్ట్ కాదేమనుకుంటే మీరు ఆప్షన్ 3 చెక్ చేయగలరు, డైరెక్ట్ గా మనం చూస్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ we take another question in trigonometry. If sin alpha plus sin beta plus sin gamma equal to 3, then the value of tan of alpha by 2 plus tan of beta by 2 plus tan of gamma by 2. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లంకి ముందు ఇచ్చిన కండిషన్ అబ్జర్వ్ చేయండి. మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, ఏంటది, sin of alpha plus beta, sin alpha plus sin beta plus sin gamma ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ సమ్ యాంగిల్స్ తీసుకుంటే ఆన్సర్ 3 వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఏది పడితే అది తీసుకుంటే ఆన్సర్ 3 రాదు నాన్న. ఆల్ఫా వాల్యూ కంపల్సరీగా, బీటా వాల్యూ కంపల్సరీగా, గామా వాల్యూ కంపల్సరీగా 90 డిగ్రీసే అవ్వాలి. అప్పుడే చూడండి sin 90 ఎంత, 1 ప్లస్ sin 90 1 ప్లస్ sin గామా 1. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత, 3. అంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్ తీసుకోవటం వల్ల వాడిచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో అలా వాడు కండిషన్ ఇస్తే ఆ కండిషన్ నుండి మనం ఇంకొక వాల్యూస్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు అడిగింది ఏంటి, మనకి అడిగింది ఏంటి, tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2, సారీ మిడిల్ లో ప్లస్ ఉంది, ఆల్ఫా బై 2 ప్లస్ tan బీటా బై 2 ప్లస్ tan గామా బై 2 ఈక్వల్ 90. tan 90 బై 2 అంటే ఎంత, tan 45 డిగ్రీస్, 1 ప్లస్ 1 అవుతుంది. ఫైనల్ గా ఆన్సర్ ఎంత అవుతుంది, 3 అనేది అవుతుంది. సో దిస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో ఇంకొక చాలా మందికి ఇది ఏంటంటే పెద్దగా అనిపిస్తుంది, ఈ సింపుల్ లాజిక్ ద్వారా ఆలోచించండి. సో నెక్స్ట్ we take another question in trigonometry. If sin h cube x minus cos h cube x equal to k e power x minus e power kx
by 1 minus k then k equal to. So very longest question actually, but కొంచెం ఇన్నోవేటివ్ గా మనం థింక్ చేస్తే చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ బాడీ చివర్లో sin hx వాల్యూ cos hx వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తారు. దానికన్నా కొంచెం ఈజీగా సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు sin hx అంటే మనకు తెలిసింది ఎంత, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ బై 2 హోల్ క్యూబ్ మైనస్ cos hx అంటే ఎంత, e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 హోల్ క్యూబ్. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటిలో 1 బై ఇక్కడ 2 క్యూబ్ ఉంటుంది. 1 బై 2 క్యూబ్ అంటే 8, ఇక్కడ 1 బై 2 క్యూబ్ అని 8. దీన్ని కనుక మనం కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఎంత, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x హోల్ క్యూబ్ e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x హోల్ క్యూబ్. ఇక్కడ మనం a మైనస్ b హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా కనుక అప్లై చేస్తే డైరెక్ట్ గా మైనస్ 2b క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ b వస్తుంది. ఇక్కడ వచ్చినప్పటికి ఏ వాల్యూ ఎంత అంటే e పవర్ x, b వాల్యూ ఎంత e పవర్ మైనస్ x గా కనుక తీసుకున్నట్లయితే మనం ప్రాబ్లం కనుక స్టార్ట్ చేస్తే 1/8 మైనస్ 2b క్యూబ్, b అంటే ఎంత e పవర్ మైనస్ x హోల్ క్యూబ్ అంటే e పవర్ మైనస్ 3x మైనస్ 6a స్క్వేర్, a స్క్వేర్ అంటే e పవర్ 2x ఇంటూ e పవర్ మైనస్ 2 6 లో 1/2 క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ అయితే ఐ థింక్ 1/4 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ e పవర్ మైనస్ 3x ఇక్కడ మైనస్ 3 e పవర్ 2x e పవర్ మైనస్ x అంటే ఎంత అవుతుంది e పవర్ x. సో ఇప్పుడు దీనిని వాడు ఇచ్చిన ఫార్మేట్ లో కనుక జాగ్రత్తగా రాయగలిగితే ఐ థింక్ ఈ ఫార్మేట్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా రాస్తున్నాను. ఫస్ట్ పాజిటివ్ ఉంది, సో పాజిటివ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని మనం మైనస్ 3 ద బ్రాకెట్ మీకు అర్థం ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ 3 ఆఫ్ ఎక్స్ బై మనకి ఎంత ఉంది 4 ఉంది కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ k కదా. సో 4ని 1 మైనస్ ఆఫ్ మైనస్ 3 గా రాసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి వాడు ఇచ్చిన దానికి కంపేర్ చేయండి. కంపేర్ కనుక చేసినట్లయితే మనకి వాడు ఇచ్చింది ఏంటిది k e పవర్ x మైనస్ e పవర్ kx బై 1 మైనస్ k. సో దీని ప్రకారం ఆన్సర్ ఎంత అవుతుంది, k ఈక్వల్ టు ఆప్షన్స్ +3 కూడా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. సో జాగ్రత్తగా చూసుకొని మన ఆన్సర్స్ అనేవి టిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ we take another question in trigonometry తెలంగాణ ECET 2020. ఇది కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్ నుంచి వస్తుంది అన్న క్వశ్చన్. మీరు చూడగానే ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతారు. ది కాంప్లెక్స్ నెంబర్ 2 - i by 1 - 2i హోల్ స్క్వేర్ లైస్ ఇన్ ద, అంటే దీని కనుక గ్రాఫ్ కనుక క్రియేట్ చేసినట్లయితే అది మొత్తం ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటుందా, సెకండ్ క్వాడ్రంట్ ఉంటుందా, థర్డ్ క్వాడ్రంట్ ఉంటుందా, ఫోర్త్ క్వాడ్రంట్ ఉంటుందా అని అడిగారు. చాలా మంది ఏమనుకుంటారంటే దీన్ని సో మనం చేయటం రాదు అనుకుంటారు, కానీ ఇన్నర్ గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినా a+ib ఫామ్ లోనికి మార్చడం వచ్చు. సో a+ib ఫామ్ లోకి మార్చడం వస్తే చాలు ఈ బిట్ సాల్వబుల్ చేసేయగలుగుతాం. సో ఈ బిట్ సాల్వ్ చేయడానికి మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఇచ్చిన గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ని a+ib ఫామ్ లోనికి మార్చుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ముందు డినోమినేటర్ ని సింప్లిఫై చేస్తే a-ib హోల్ స్క్వేర్ కనుక ఫార్ములా అప్లై చేస్తే ఫైనల్ గా మీకు ఏమొస్తుందంటే -3 - 4i వస్తుంది. దీనిని మనం రేషనలైజేషన్ చేస్తాం. దీంతో డినోమినేటర్ తీసుకొని ఆపోజిట్ సైడ్ -3 + 4i by -3 + 4i తీసుకొని
రేషనలైజేషన్ కనుక చేసినట్లయితే న్యూమరేటర్ ఒకటి మనకి 2 - i ఇంటూ -3 + 4i కనుక సింప్లిఫికేషన్ కనుక చేసినట్లయితే -6 + 8i + 3i -4i² కింద డినామినేటర్ a + b ఇంటూ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కనుక అప్లై చేస్తే 9 + 16 వస్తుంది. సో ఫైనల్ గా మనం సింప్లిఫికేషన్ కనుక చేసినట్లయితే -2/25 + 11/25 వచ్చేస్తుంది. ఇలా మన కాంప్లెక్స్ నెంబర్ వచ్చేది ఏ ఫామ్ లో ఉంది, ఏ క్వాడ్రంట్ లో ఉంది అంటే మాత్రం ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని a + ib లో ఫామ్ లో మార్చుకున్న తర్వాత దానిని కంపేర్ టు cos θ + i sin θ ఫామ్ లోకి కంపేర్ చేస్తాం. ఈ ఫామ్ తో కంపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాస్ట్ అనే ఫంక్షన్ ఏ అనే వాల్యూ కంపేర్ చేసుకుంటున్నాం కదా. cos θ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, నెగిటివ్ సైన్ చూపిస్తుంది. sin θ అనేది +11/25 కాబట్టి మనకి ఏం చూపిస్తుంది, పాజిటివ్ చూపిస్తుంది. అంటే కాస్ నెగిటివ్ సైన్ పాజిటివ్. ఇది ఎక్కడ ఉంటుంది మనకి, ఓన్లీ కాస్ నెగిటివ్ సైన్ పాజిటివ్ అనేది సెకండ్ క్వాడ్రంట్ లోనే ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. సో ఈ రకంగా మన ప్రాబ్లం ని ఎప్పుడైనా విచ్ క్వాడ్రంట్ గానే అడిగినట్లయితే ముందు a + ib ఫామ్ లో మార్చుకున్న తర్వాత cos θ + i sin θ తో కంపేర్ చేసి కాస్ యొక్క టర్మ్ యొక్క సైన్, సైన్ టర్మ్ యొక్క సైన్ ఏంటో డిసైడ్ చేసుకొని అది క్వాడ్రంట్ ఏంటో డిసైడ్ చేసుకోండి. Okay, next we will take another question in trigonometry. This is the question in properties of triangle question. So in a triangle ABC with usual notation a - b into s - c equal to b - c into s - a, then r1, r2, r3 in GP, ABC small a, small b, small c are in arithmetic progression, r1, r2, r3 in arithmetic progression, ABC in geometric progression. సో ఈ టైప్ ఆఫ్ బిట్స్ లో 99% మనకి ఆప్షన్స్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ తో మన ప్రాబ్లం సాల్వింగ్ అనేది ఉండదు. ట్రిగ్నోమెట్రీలో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ తో మన ప్రాబ్లం ఏమి సాల్వబుల్ చేయలేము. ఓన్లీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎక్కువగా వస్తుంది అంటే ఓన్లీ లిమిట్స్ అనే కాన్సెప్ట్స్ లోనే వస్తుంది. మనకి రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. అంటే మనకి దీన్ని బట్టి అర్థమైపోయింది ఏంటంటే ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ 3. యాక్చువల్గా అయితే బిట్ ఇది కాదు. యాక్చువల్గా ఒరిజినల్ బిట్ ఏంటంటే ఏబిసిఆర్ ఇన్ ఏపీ లేదా r1, r2, r3 ఇన్ ఏపీ, దెన్ ప్రూవ్ దట్ a - b ఇంటూ s - c ఈక్వల్ టు b - c ఇంటూ s - c. యాక్చువల్గా అయితే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఇచ్చేసి ఇది ప్రూవ్ చేయమని ఉంది బిట్, యాక్చువల్ ఒరిజినల్ బిట్. కానీ ఎగ్జామ్లో ఏం చేశారంటే ఈ నోటేషన్ ఈ రెండిట్లో నుంచి దేని నుండి వచ్చిందని అడిగారు. సో మనం ఇప్పుడు ఏబిసిఆర్ అని ఏపీ అని తీసుకుంటే ఈ రొటేషన్ రాదు. ఎందుకంటే ఏబిసిఆర్ అని ఏపీ అంటే a + c ఈక్వల్ 2b అవుతుంది తప్ప అక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అందుకని మనం ఏం చేద్దామంటే జస్ట్ ఎజ్యూమ్ చేసుకుందాం. ఇఫ్ r1, r2, r3 ఆర్ ఇన్ ఏపీ అని తీసుకుందాం. యాక్చువల్గా బిట్టు ఇవి ఏపీ అయితే ఇది ప్రూవ్ అని ఉంది యాక్చువల్ ఒరిజినల్ బిట్. కానీ ఏంటంటే ఎగ్జామినేషన్ లో ప్రూవ్ చేయవలసింది ఇచ్చేసి ఈ నొటేషన్ ఎక్కడి నుండి ఏ కండిషన్ నుంచి ఫామ్ అయిందని అన్నాం. r1, r2, r3 ఏపీ అంటే కండిషన్ ఏంటి మనకు తెలిసి r2 - r1 ఈక్వల్ టు r3 - r2. మనకి r1 కి r2 కి r3 కి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అవి సబ్స్టిట్యూషన్ కనుక చేసినట్లయితే s బై s - p, s బై s - c. ఇవి పెద్ద గుర్తుపెట్టుకున్నాక ఏం అవసరం లేదన్న. r1 అంటే a ఉంటుంది, r2 b ఉంటుంది, r3 c ఉంటుంది. rకి అయితే ఏమీ ఉండదు, డెల్టా బై s అంటారు. r3కి వచ్చేటప్పుడు ఫార్ములా ఏమవుతుంది, s బై s - c మైనస్ s బై s - b అవుతుంది. ఓకే, దీని కనుక మనం సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ s కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ s కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. దీని కనుక మనం సింప్లిఫికేషన్ ఎలా ఇచ్చేస్తూ దీనికి ఎల్సిఎం కనుక చేసినట్లయితే p - a బై s - a, ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే c - b బై s - c అవుతుంది.
ఇదేంటి ఎలా వేశారు అంటే ఇక్కడ ఎల్సిఎం చూడండి ఏమవుతుంది, ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎల్సిఎం చూడండి ఎస్ మైనస్ బి ఎస్ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, ఇక్కడ మిగిలిది ఎస్ మైనస్ సి, ఇక్కడ మిగిలిది ఎస్ మైనస్ సి. పైన ఎస్ ఇటు కామన్ తీస్తే ఎస్ క్యాన్సిల్ అవుతుంది, ఇటు కామన్ తీస్తే ఎస్ క్యాన్సిల్. సింప్లిఫికేషన్ ఇస్ వేగంగా చేయగలిగితే మనం ఎగ్జామ్ ఫాస్ట్ గా. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి ఏమొస్తుంది ఆన్సర్ ఫైనల్ గా. ఇక్కడ మైనస్ కనుక కామన్ తీస్తే మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ అంటే మనకి ఆన్సర్ కావాలి కాబట్టి ఆన్సర్ అలా ఉంది కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే క్రాస్ మల్టిప్లికేషన్ లో బి మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ సి. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయ్యి అనుకోండి, ఏ మైనస్ బి సో ఎస్ మైనస్ సి ఈక్వల్ టు బి మైనస్ సి ఎస్ మైనస్. సో ఈ రకంగా మనం R1 R2 R3ని ఏపీ అనుకొని మనం ఈ కండిషన్ ప్రూవ్ చేయొచ్చు. యాక్చువల్గా ఒరిజినల్ ప్రొసీజర్ ఇది, కానీ రివర్స్ లో కూడా ఇలా అడగచ్చు నాన్న. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So next we take another question. In trigonometry, ఈ క్వశ్చన్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్ నుంచి వస్తుంది నాన్న. ఈ కాంప్లెక్స్ నెంబర్ అనే టాపిక్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అలా రావచ్చు. దానిలో ఇది ఒక రెండో క్వశ్చన్. సో కాంప్లెక్స్ నెంబర్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి మన డీమోవర్స్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి డీమోవర్స్ నుంచి చేస్తాం. ఇది యాక్చువల్ గా ఒకే ఒక ఫార్ములా బేస్ చేసుకుని ప్రూవ్ చేసేయచ్చు. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇది సిస్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు సిస్ ఎన్ థీటా. ఈ ఒక్క ఫార్ములా బేస్ చేసుకొని మన ప్రాబ్లం అంతా ప్రూవ్ చేసేస్తాం. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తాం. సో ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిస్ 5/5 ఓకే, మనకి అర్థం ఇంటూ డాట్ పెట్టాను. 5/10 ఉంది కదా, 5/10 లో నుంచి 5/5 తీస్తే ఎంతమ్మా 1/2 వస్తుంది. దాన్ని ఇలా రాశాను 5/5 హోల్ పవర్ 1/2. ఈ ఫార్ములా బేస్ చేసుకోండి. మళ్ళీ 3π/10 ఉంది, దీనిలో నుంచి మళ్ళీ 5/5 సపరేట్ చేస్తే సిస్ 5/5 హోల్ పవర్ ఎంత అవుతుంది 3/2 అవుతుంది. మళ్ళీ 4π/10 ఉంది, దీనిలో నుంచి మళ్ళీ 5/5 సపరేట్ చేసి ఈ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే సిస్ 5/5 హోల్ పవర్ ఎంత అవుతుంది 4/2 అవుతుంది. యాక్చువల్గా 2 π's 2 10s కాబట్టి 4/2 అంటే లైక్ దట్. అన్ని 2 వచ్చినాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేయటం లేదు, 4/2. ఇలా ఎందుకు రాసుకున్నానంటే బేసిస్ అన్ని ఈక్వల్ చేయడం కోసం రాశాను. బేసిస్ అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ ఏమవుతుంది ఏ పవర్ m ప్లస్ n కాబట్టి. సో ఇక్కడ 4 బేసిస్ ఈక్వల్ కాబట్టి మనం ఆ ఫార్ములా కనుక యూజ్ చేసుకున్నట్లే సిస్ 5/5 హోల్ పవర్, ఇక్కడ పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1/2 ప్లస్ 3/2 ప్లస్ 4/2. దీన్ని కనుక సింప్లిఫికేషన్ కనుక చేసినట్లయితే సిస్ 5/5 5/5 1/2 1 ప్లస్ 1/2 మొత్తం టోటల్ గా మనం ఎల్సిఎం కనుక చేసినట్లయితే 5/4 వస్తుంది. దీనికి మళ్ళీ ఈ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది 5 5 క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మనకి ఏమొస్తుంది 6π వస్తుంది. మనకి సిస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే కాస్ π ప్లస్ ఐ సైన్ π. సో కాస్ 180 డిగ్రీస్ అంటే ఆన్సర్ ఎంత -1, సైన్ 180 ఎంత ఆన్సర్ ఎంత 0. సో ఫైనల్ గా ఆన్సర్ ఎంత అవుతుంది -1 అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఈ రకంగా మనం ప్రాబ్లం అనేది సాల్వబుల్ చేసుకోవాలి. మరి మీరు ఇలా మన సిస్ థీటా హోల్ పవర్ n అంటే సిస్ ఎన్ థీటా అని బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ఈ క్వశ్చన్ అనేది మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనే కాన్సెప్ట్ నుంచి వస్తుంది.
యాక్చువల్గా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి sin square 10 degrees plus sin square 20 degrees plus sin square 30 degrees and so on sin square 90 degrees. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఫంక్షన్స్ తిన్నని మీరు అబ్జర్వ్ చేస్తే 10 degrees కాబట్టి మొత్తం 9 ఫంక్షన్స్. 9 ఫంక్షన్స్ మనం ఎలా చేయొచ్చు, 4 pairs కిందకి రాయొచ్చు. ఐ థింక్ ఒకసారి చూడండి. sin square 10 degrees plus sin square 80 ఇది ఒక పెయిర్ కింద. సెకండ్ వన్ sin square 20 plus sin square 60 I think sorry sin square 70 pair. Sin square 30 plus sin square 60 ఇది ఒక పెయిర్ కింద. దెన్ sin square 40 sin square 50 ఇది ఒక పెయిర్ కింద. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి మనకి 90 degrees ఒకటే మిగిలింది. ఇలా పెయిర్స్ కిందకి రాసాం. ఇలానే పెయిర్స్ కి ఎందుకు రాసామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 80 ఉంది. 80 మనం ఎలా రాసుకుంటాం, 90 - 10 కిందకి రాసుకోవచ్చు. 90 - 10 అంటే cos square 10 అవుతుంది. అప్పుడు ఐడెంటిటీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ 70 degrees ఉంది. 70 రాయొచ్చు. 90 - 20 కిందకి రాసుకుంటే ఇక్కడ ఈ ప్రాపర్టీ కనుక అప్లై cos square 20 అవుతుంది. తర్వాత దానికి 60ని 90 - 30 కిందకి రాస్తే ఆల్ సిల్వర్ టీ కప్ యూజ్ చేస్తే cos square 30 అవుతుంది. ఐడెంటిటీ ఆధారంగా 1 రాయొచ్చు. ఇక్కడ కూడా 50ని 90 - 40 కిందకి రాస్తే ఆల్ సిల్వర్ టీ కప్ యూజ్ చేసుకొని cos square 40 అవుతుంది. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేస్తే sin square 40 plus cos square 40 = 1 అవుతుంది. ఇవి కనుక అప్లై చేసినట్లయితే ఇక్కడ sin square 10 plus cos square 10 వాల్యూ ఎంత అవుతుంది, 1. sin square 20 plus cos square 20 వాల్యూ 1. sin square 30 plus cos square 30 వాల్యూ ఎంత 1. sin square 40 plus cos square 40 వాల్యూ ఎంత 1 అవుతుంది. ప్లస్ sin square 90 degree sin 90 వాల్యూ ఎంత 1. sin square 90 అంటే ఎంత అవుతుంది, 1. ఇలా ఆల్ 1 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఈ రకంగా మనకి ఒకవేళ 121 ఫంక్షన్స్ ఇచ్చారనుకోండి, 121 ఫంక్షన్స్ ఇస్తే 60 పేజ్ గా రాసి 1+1 యాడ్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బాగా ఒకే ఒక పాయింట్, స్క్వేర్లు ఇస్తే 1 వస్తాయి, స్క్వేర్లు ఇవ్వకుండా నార్మల్ ఫంక్షన్స్ ఇస్తే 0లు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి బాగా. స్క్వేర్స్ ఇస్తే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసుకొని అన్ని 1లు వస్తాయి. స్క్వేర్లు ఇవ్వలేదు అనుకుంటే 1 - 1 sin - sin cos - cos వచ్చి అంటే 121 ఉంటే 60 పేర్స్ 0లు అవుతాయి. ఓకే ఓకే దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ PCET 2020 ట్రిగ్నోమెట్రిక్ టాపిక్స్ లాస్ట్ క్వశ్చన్ అనేది. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ చూస్తేనే మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది, కానీ ఈ క్వశ్చన్ రాసినంత సేపు కూడా ఉండదు మనం సాల్వ్ చేయడం. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నాను ఏంటి అనేది. ముందు ఒక ట్రయాంగిల్ తీసుకోమనుకున్నాం. డయాగ్రామ్ అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, ట్రై చేస్తాను. చూడండి, ABC అని ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. సో నేమ్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ABC అని పెట్టుకోమన్నాడు. ఓకే, దీని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు, 2s ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. లెట్ DE ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద కాంటాక్ట్ ఆఫ్ ది ఇన్ సర్కిల్. దీని లోపల ఒక ఇన్ సర్కిల్ గీసి దాన్ని టచ్ చేసిన పాయింట్స్ దగ్గర మన యొక్క DEF పాయింట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. ఐ థింక్ మీకు అంత పర్ఫెక్ట్ గా గీయలేకపోవచ్చు నాన్న, మీకు వ్యూ అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ అది కూడా ఎలా ఉండదంటే మిడ్ పాయింట్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ D వస్తుంది, ఇక్కడ E వస్తుంది, ఇక్కడ F వస్తుంది. ఓకే, అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇలా, ఇది ఇలా, ఇలా. సో అయితే ఇక్కడ మనకి AD వాల్యూ కావాలి, BE వాల్యూ కావాలి, CF వాల్యూ కావాలి అని అడుగుతుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి AD వాల్యూ కావాలి కాబట్టి నేను ADకి ఒక పేరు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏమని, ఆల్ఫా అని. ఇక్కడ BE వాల్యూ కావాలి కాబట్టి BEకి ఒక పేరు పెట్టుకుంటున్నాను, అది బీటా అని. ఇక్కడ CF వాల్యూ కావాలి కాబట్టి గామా అని పేరు పెట్టుకుంటాను. జాగ్రత్తగా చూడండి మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది. సో యాక్చువల్ గా మనకి దీని యొక్క మొత్తం చుట్టుకొలత ఎంత ఇచ్చాడు, 2s ఇచ్చాడు పెరిమీటర్.
పెరిమీటర్ ఎంత ఇచ్చారు 2s ఇచ్చాడు 2s ఈక్వల్ ఈ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత ఎంత 2s ఈక్వల్ ఇక్కడ ఏడి అనేది ఏంటి డి అనేది ఏంటి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి కదా ఇక్కడ ఆల్ఫా అయితే ఇది కూడా ఎంత అవుతుంది ఆల్ఫానే అవుతుంది అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఎంత అవుతుంది ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇది కూడా ఎంత అవుతుంది బీటా ప్లస్ గామా అవుతుంది దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2s ఈక్వల్ టు 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2 గామా అవుతుంది మొత్తంలో నుంచి 2 క్యాన్సిల్ చేస్తే s ఈక్వల్ టు ఎంత వస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది ఇక్కడ s ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు మనం ఏడి బీటా అంటే ఏం రాయొచ్చు బిఈ గామా అంటే ఏం రాయొచ్చు సిఎఫ్ రాయొచ్చు సో ఇదేనా మనల్ని అడిగింది వాల్యూ సో దీని ప్రకారం మనకి ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది ఎస్ అవుతుంది ఈ రకంగా మనం ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వబుల్ అనేది చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో ఓకే మీరు రిమైనింగ్ అనలిటికల్ జామెట్రీ ఆల్జిబ్రా ఇవి కూడా పోస్ట్ చేస్తాను అవి కూడా వీడియోస్ చూసి ఏపీ సెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్